హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం వినబోతున్నది విశాఖపట్నం నగరాన్ని రక్షించే దేవత కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇలాంటి ఇంకా ఎన్నో భక్తి వీడియోలు కావాలంటే ప్లీజ్ మన ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జై కనక మహాలక్ష్మి తల్లి! విశాఖపట్నం నగరానికి అదృష్టాన్ని, శ్రేయస్సును, శాంతిని ప్రసాదించే అమ్మవారి మహిమ అంతులేనిది. ఈరోజు మనం వినబోతున్నది కనక మహాలక్ష్మి అమ్మవారి ఆవిర్భావం, చరిత్ర, అమ్మవారి శక్తి, వార్షిక పండుగలు, భక్తుల అనుభవాలు మరియు అమ్మవారి మహిమతో విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందిందో ప్రకాశవంతమైన కథ. అమ్మవారి ఆవిర్భావం చారిత్రక నేపథ్యం విజయనగరం సామ్రాజ్యం కాలంలో ఈరోజు బుర్ర భోజనం వీధిగా పిలువబడే ప్రాంతంలో ఒక చిన్న రాతి నిర్మాణం క్రింద దివ్యమైన లక్ష్మీ విగ్రహం ప్రత్యక్షమైందట. ఆ విగ్రహం సాధారణ విగ్రహం కాదు. చాలా మందికి కడపడుచుల ప్రేమను గుర్తుచేసేలా ఆమె ముఖంలో మృదుత్వం, శాంతితో పాటు శ్రీకారం, శ్రేయస్సు పంచే శక్తి మెరిసిపోయేది. గ్రామస్థులు ఆశ్చర్యపోయి పూజలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనం పొందిన ప్రతి వ్యక్తి చెబుతూనే ఉండేవారు, అమ్మను ఒకసారి చూస్తే మనసు నిండిపోతుంది. సుమారు 1912 ప్రాంతంలో పట్టణాభివృద్ధి కోసం అధికారులు ఆ రాతి నిర్మాణాన్ని తొలగించాలని చూశారు. విగ్రహాన్ని కదిపి మరో చోట పెట్టారు. అప్పుడు అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. దుకాణాలు వరుసగా నష్టపోయాయి. వ్యాపారులు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. రాత్రుల్లో వింత శబ్దాలు, వెలుగులు కనిపించాయి. కొందరు భక్తులు స్వప్నంలోనే అమ్మవారి దర్శనం పొందారు. స్వప్నంలో అమ్మవారు ఒకే మాట చెప్పారట, నన్ను నా స్థలంలోనే ఉంచండి. అక్కడే నా శక్తి వికసిస్తుంది. ప్రతిష్ఠించిన కొద్ది రోజులకే బుర్రిమిట్ట ప్రాంతంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యాధులు తగ్గాయి. ఇంటింటా శాంతి నెలకొంది. వర్షాలు కురిశాయి. పంటలు పుష్కలంగా పండాయి. వ్యాపారాలు పెరిగాయి. గ్రామస్థులు కలిసి నిర్ణయం తీసుకుని అమ్మవారిని తిరిగి పూర్వస్థానానికి తీసుకువచ్చారు. అచ్చం అదే రాత్రి నుంచి వారి సమస్యలు అదృశ్యమయ్యాయి. భక్తుల నమ్మకం ప్రకారం విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి శక్తి అమ్మవారు. అమ్మవారి స్థానానికి జయమ్మ తల్లి అని కూడా పేరు. గజపూజ, అమ్మవారి అత్యంత పవిత్ర కార్యక్రమం 1930 దశాబ్దంలో విశాఖపట్నం ప్రాంతంలో అంటువ్యాధి వ్యాప్తి చెందింది. ఆందోళనలో ఉన్న ప్రజలు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి ఆదేశానుసారం గజపూజ నిర్వహించగా అయోమయ పరిస్థితులు అదృశ్యమై వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికీ గజపూజ అమ్మవారి అత్యంత పవిత్ర ఉత్సవాలలో ఒకటి. నవంబర్, డిసెంబర్ దేవీ నవరాత్రులు, లక్ష్మీవారం ప్రదర్శన ప్రతి సంవత్సరం కనకమహాలక్ష్మి దేవాలయం వద్ద నవరాత్రులు, కార్తీక లక్ష్మీవారాలు, వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజుల్లో విశాఖపట్నం అంతా వెలుగులతో నిండిపోతుంది. ప్రతి గురువారం అమ్మవారికి పసుపు వ్రతం చేస్తారు. కోరికతో వచ్చినవారిని ఎవరినీ అమ్మ నిరాశపర్చదు. అమ్మవారిని విశాఖపట్టణ దేవతగా పూజించడానికి ఇదే కారణం. ప్రజలు నమ్ముతారు, అమ్మవారు సముద్రపు తుఫాన్ల నుంచి రక్షిస్తారు, వ్యాపారులకు ఐశ్వర్యం ఇస్తారు, కుటుంబ కలహాలను శాంతింపజేస్తారు, ఆరోగ్యం, జీవన సౌఖ్యం ప్రసాదిస్తారు. 1977 సునామీ, కొన్నేళ్లలో వచ్చిన భారీ తుఫాన్లలో విశాఖపట్నం అనుకున్నంత నష్టం జరక్కపోవడం అది అమ్మవారి కటాక్షమేనని భక్తులు చెబుతారు. అమ్మవారి మహిమ, భక్తుల అనుభవాలు, అనేక మంది భక్తులు వ్యక్తిగతంగా చెప్పిన అనుభవాలు, ఉద్యోగం రాకపోయినా అమ్మవారిని ప్రార్థిస్తే లభిస్తుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. కష్ట సమయంలో దారి చూపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపారం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. విశాఖపట్నం ప్రజలు ప్రేమగా అంటారు, కనక మహాలక్ష్మి అండగా ఉంటే ఏ అడ్డంకి కాదు. అమ్మవారి ఆశీర్వాదం. భక్తులారా, కనక మహాలక్ష్మి అమ్మవారి మహిమను వినడం మాత్రమే కాదు, మనసు పెట్టి జపించిన వారికి అమ్మవారు అనుగ్రహాన్ని పంచుతారని పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారని నమ్మకం. మార్గశిర లక్ష్మీవారం అమ్మవారి ప్రత్యేకత. మార్గశిర మాసంలో ప్రతి లక్ష్మీవారం పూజ జరుగుతుంది. విశాఖపట్నం భక్తులు ఈ రోజును అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున చేసిన పూజ ధన సంపద, వ్యాపారాభివృద్ధి, కుటుంబ ఐక్యత, శాంతి, భాగ్యం అందిస్తుందని పురాణం చెబుతుంది. విశాఖపట్నం నగరంలో ఈ రోజున అమ్మవారి మందిరం వద్ద వేలాది మంది దర్శనం కోసం వస్తారు.
అమ్మవారికి బెల్లం పాలు, నువ్వుల నైవేద్యం, కుంకుమ పూసి పూజ, దీపారాధన చేయడం అత్యంత శుభం. అమ్మవారి కోరికలు తీర్చే మహిమ. అమ్మవారిని మనసుతో కోరితే ఆమె శుభసంకల్పమే మన జీవితంగా మారుతుంది. చాలామంది ఇలా వ్రతం చేస్తారు. 5 శుక్రవారాలు దీపం వేయడం, నూనె దీపం వెలిగించడం, పసుపుతో అమ్మవారి బొమ్మ గీయడం, అన్నదానం చేయడం. ఈ వ్రతం చేసిన అనేక భక్తులు ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం వంటి అంశాలలో అద్భుత అనుభవాలు పొందారు. అమ్మవారి నిత్య పూజ భక్తులకు మార్గదర్శకం. భక్తులు ఇంట్లో ఇలా పూజిస్తారు. పసుపుతో చిన్న కోణం వేసి, తులసి, పుష్పాలతో పూజ చేసి, ఓం శ్రీం మహాలక్ష్మే నమః 11 సార్లు జపించాలి. ఈ పూజ ధనయోగాన్ని బలపరుస్తుంది. కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం ప్రజల హృదయాలలో వెలుగుగా నిలిచారు. ఆమె కటాక్షం పొందినవారు ఎప్పటికీ దారిద్ర్యం, భయం, అనర్థం చూడరని పురాణం చెబుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.